నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చార్మినార్, దాని తర్వాత ఫుడ్లో గుర్తొచ్చేది మన రాజసం ఉట్టిపడేలా రాయల్ నిజామీ వంటకాలు. అయితే ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో ఒక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. అదే నిజాం ఫుడ్ ఫెస్టివల్. ఇక్కడ నిజాం కాలంలో నాటి రాజరికమైన వంటకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్కొక్క డిష్ మనము రుచి చూద్దాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసా? బిర్యానీ నుంచి కుబ్బానికా మీఠా వరకు, కబాబ్స్ నుంచి ఎన్నో రకాల డిషెస్ వరకు. సో అన్ని రకాల డిషెస్ రుచి మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో రుచి మాత్రమే కాదు, ఒక్కొక్క డిష్ ప్రత్యేకత ఏంటి, దాని వెనక దాగిన చరిత్ర ఏంటి, అన్ని కూడా తెలుసుకుందాము. అయితే ఇంకా లేట్ ఎందుకు, పదండి మన ఫుడ్ జర్నీ స్టార్ట్ చేసేద్దాం. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, అయితే మీకు పదండి రాజుల కాలం నాటి ఆ రాజవంశపు ఆ రుచిని మీకు పరిచయం చేపిస్తాను. అంతకంటే ముందు 300 సంవత్సరాల ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ నిజాం పరిపాలన గురించి నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు. చూడండి, రాజసం అంటే ఇక్కడ ఉట్టి పడుతుంది. మీకు డౌట్ రావచ్చు, అసలు వీళ్ళు ఇంత మంచి మంచి డిష్ ఎలా తీసుకుంటారు, రాజులు ఎవరు ఏంటి అనేసి డౌట్ రావచ్చు. ఇక్కడ ఈ ఫోటోలో మీరు ముగ్గురు నిజాం కాలం నాటి మహారాజులను చూడొచ్చు. ఇక్కడ ఆసఫ్ జాహీ వంశంలో 7వ తరం అండ్ చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇక్కడ మీరు కనిపిస్తున్నారు కదా, ఈయననే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన 1911 నుంచి 1948 వరకు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించాడు. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన రాజుగా కూడా ఆయన పేరు పొందారు. ఆయన కాలంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. అండ్ ఇక్కడ ఇంకొక నిజాం మనము చూడొచ్చు. అండ్ ఇక్కడ ఏడవ నిజామా, ఇది 5వ నిజాం 7వ నిజాం అయి ఉండొచ్చు. సో చూసారు కదా, అంటే రాజసం ఎలా ఉట్టి పడుతుందో. పదండి మనము 300 ఏళ్ల క్రితం నాటి ఆ వంటకాలు ఎలా ఉంటాయి, వాటి రుచి ఎలా ఉంది తెలుసుకుందాం. పదండి. ఈ అథెంటిక్ నిజామీ ఫ్లేవర్స్, నిజామీ టేస్ట్ గురించి తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఇవన్నీ తయారు చేసిన షెఫ్తో మాట్లాడాల్సిందే కదా. సో మనతో పాటు ఉన్నారు షెఫ్. సార్ నమస్తే సార్. సార్ ఫస్ట్ ఈ నిజామీ ఫుడ్ ని చూస్తుంటేనే ఇంకా కలర్ఫుల్ అండ్ ఆ సువాసన కానీ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అంటే రాయల్ డిషెస్ అంటే ఏంటివో నిజంగా ఇక్కడే చూస్తున్నాను. అయితే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ స్టార్ట్ వెల్కమ్ డ్రింక్ నుంచి మేడం. వెల్కమ్ డ్రింక్, ఓకే. షర్బత్ ఉంది, మొహమ్మదీ షర్బత్ ఇక్కడ. సో దీని పేరు మొహమ్మదీ షర్బత్. ఇది ఎలా తయారు చేస్తారు, ఏమేమి ఉంటాయి దీంట్లో ఇంగ్రీడియంట్స్? వచ్చేసి మేడం బేసిక్ మిల్క్ మేడం, ఓకే. మిల్క్ అండ్ రోజ్ పెటల్స్ తోని, రోజ్ వాటర్ అండ్ వాటర్ మెలన్ చేస్తాం, చాయా సీడ్స్ చేస్తాం. సో ఓకే, దాంతో మిక్స్ చేసి వేసేస్తాం. ఓకే, కొంచెం వేయండి కొంచెం టేస్ట్ చేయండి మేడం. ఓకే, నేను టేస్ట్ చేయబోతున్నాను ఈ నిజామీ వెల్కమ్ డ్రింక్ అన్నమాట. సో నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అంటే రాయల్ ఫ్లేవర్ అంటే ఇదే. సో రాజులు ఎలా వెల్కమ్ డ్రింక్ తాగుతారో మనకి షెఫ్ గారు నిజంగా చాలా బాగా ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇందులో మిల్క్ అండ్ రోజ్ పెటల్స్ ఆ ఫ్లేవర్ వస్తుంది నాకు, అండ్ క్రీమీ టెక్స్చర్ కూడా లైట్ గా వస్తుంది. మనం ఫుల్ క్రీమ్ వాడుతాం మేడం, ఫుల్ క్రీమ్ ఇస్తాం అండ్ చాయా సీడ్స్ వేస్తాం, సబ్జా గింజలు అంటాం కదా అది. ఓకే, సో చూసారా, సో టేస్ట్ తో పాటు హెల్త్ కూడా. సో దీంట్లో చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ ఇవన్నీ వేస్తారు అండ్ రోజ్ పెటల్స్. సో ఎక్సలెంట్ గా ఉంది. సో బెస్ట్ వెల్కమ్ డ్రింక్ అనేసి నేను చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇది కూడా సేమ్ డ్రింక్ మనం, ఆమ్కా పన్నా అంటారు దీన్ని. యా, ఆమ్కా పన్నా. సో
మన అది కచ్చా కేరీ అంటారు ఇక్కడ, మనము ఆమ్క పన్నాన్ని పెట్టాము. ఇది వచ్చేసి రా మ్యాంగోతో చేస్తాం. రా మ్యాంగోని బాయిల్ చేసి చూడండి. సో నిజామీ వంటకాల్లో, ఆ రాయల్ వంటకాల్లో వెల్కమ్ డ్రింక్ లో ఇంకొకటి వచ్చేసి ఆమ్కా పన్నా. సో మన పాతకాలం నుంచి ఆమ్కా పన్నా అంటే అమ్మమ్మలు నానమ్మలు ఆమ్కా పన్నా అయితే ఖచ్చితంగా తయారు చేస్తుంటారు కదా. అయితే ఈ కాలం వాళ్ళకు కూడా దీన్ని పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ఆమ్కా పన్నా కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది అంటే పాతకాలంలో అమ్మమ్మలు వాళ్ళు తయారు చేస్తారు కదా, అలాగే ఉంది. సమ్మర్ లో బాగా చేస్తారు. అవును. సో సమ్మర్ కి మంచి డ్రింక్ ఇది, చల్లదనం కూడా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. అంటే సాల్టీ, కొంచెం పుల్లగా ఉంది, కొంచెం తీయగా బాగుంది. ఇక్కడ వచ్చేసి మేడం మన దగ్గర మటన్ మారక్ ఉంది, సూప్. వావ్, మటన్ కా మారగ్. సో నా దగ్గర ఏముంది తెలుసా, హైదరాబాద్ లో ఇప్పుడు బిర్యానీ హలీం ఎంత ఫేమస్, మటన్ కా మారగ్ కూడా అంతే ఫేమస్. సో దీన్ని ఎలా తయారు చేస్తారో చెప్పండి సార్. మేము ఇది బేసికలీ మటన్ షాంక్స్ తో చేస్తాం. మటన్ బోన్స్, మటన్ షాంక్ కొంచెం రిచ్ గా వేసేది క్రీమ్, బటర్ అండ్ సమ్ క్యాషూ నట్ గ్రేవీతో చేస్తాం. డ్రై ఫ్రూట్స్ అనమాట, క్యాషూ నట్, బాదం, గ్రీన్ చిల్లీ పేస్ట్. రెడ్ చిల్లీ అస్సలు వాడాం నిజామీలో, గ్రీన్ చిల్లీ వాడతాం మేడం ఎక్కువ. మనం ఇది వాడడం ఏది రెడ్ చిల్లీ. అందుకే మీకు చూడండి నిజామీలో ఈ కలర్ రెడ్ కలర్, రెడిష్ కలర్ రాదే రాదు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ప్రతి ఒక్కటి. సో మీరు చూసుకున్నట్లయితే మటన్ కా మారగ్ అంటే మటన్ లెగ్ పీసెస్ తో తయారు చేస్తారండి. అంటే నిజాం కాలం నాటి ఆ ఫుడ్ కి ప్రత్యేకత ఏంటంటే దీన్ని చాలా టైం తీసుకొని శ్రద్ధగా, చాలా టైం తో పాటు ఉడికిస్తారు. స్లో దమ్ కుకింగ్ అంటేనే నిజాం వంటకాలు. సో ఆ దమ్ కుకింగ్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. ఇది పాయా సూప్ లాగానే ఉంటుంది, కానీ పాయా సూప్ కాదు, మటన్ కా మారగ్ అంటారు. సో ఇది బోన్స్ కి కూడా చాలా మంచిది. మెయిన్ మీరు ఇందులో డ్రై ఫ్రూట్స్ యూస్ చేశారు, డ్రై ఫ్రూట్ పేస్ట్. నేను టేస్ట్ చూడబోతున్నాను. ఎక్సలెంట్ గా ఉంది అసలు. ఆ ఫ్లేవర్స్ అండ్ ఆ మసాలాస్ అండ్ మన ఇండియన్ స్పైసెస్ అవన్నీ మిక్స్చర్ అన్నమాట. అద్భుతమైన టేస్ట్. సో నిజంగా మనకి మన ఇండియాకే గర్వకారణం అనేది చెప్పొచ్చు మన ఈ నిజామీ ఫుడ్. అండ్ మీరు కూడా చాలా బాగా తయారు చేశారు. సో మెయిన్ పచ్చిమిరపకాయలు మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి దీంట్లో మనం ఈ కలర్ వచ్చింది అనమాట. ఎండు మిరపకాయలు నిజామీ ఫుడ్స్ లో అంత ఎక్కువగా యూజ్ చెయ్యరు, అస్సలు చెయ్యరు. సో చాలా బాగుంది. ఇది రాయల్ ఫుడ్ అంటే ఇలా ఉండాలన్నమాట. పదండి మనం నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సో నిజామీ ఫుడ్ ఫెస్టివల్ లో నాన్ వెజ్ మాత్రమే కాదు, వెజ్ లవర్స్ కూడా ఉంటారు కదా సార్. మరి వెజ్ వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఉన్నాయా చెప్పండి. వెజ్ వాళ్ళు ఉన్నాయి మేడం. వెజ్ వాళ్ళు మనకి మనం స్టార్టర్స్ తో మలై పన్నీర్ పెట్టాము, ఇరానీ సమోసా పెట్టాము. ఇరానీ సమోసా చాలా మంది లవ్ చేస్తారు. ఇంకా మకాయి బేబీ కార్న్ కూడా ఉంది. డైలీ డిఫరెంట్ చేంజ్ చేస్తాం మనం. నిన్న రమాలు ఇచ్చాము స్టార్టర్స్లో. ఇంకా పన్నీర్లో వచ్చేసి మనం పన్నీర్ షాయి కుర్మా ఇస్తాము. మళ్ళీ మా దాల్చా ఉంది, మటన్ దాల్చా ఉంటుంది. మనదేమో ప్లెయిన్ దాల్చా ఉంది, వెజిటేబుల్ ఓన్లీ దాల్చా అనమాట, ప్లెయిన్ దాల్చా, నో మటన్. మళ్ళీ ఇంకొచ్చేసి మనము బెండి బుర్జియా ఉంది, అది కూడా నిజాంది. మళ్ళీ తురైకా సబ్జీ ఉంది, అది కూడా నిజాంది వెజిటేబుల్. సమ్ వెజిటేబుల్స్ ఆల్సో వెజ్ దమ్ బిర్యానీ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఏమున్నాయి చెప్పండి. ఇక్కడ సలాడ్స్ ఉన్నాయి మేడం. సలాడ్స్, ఇప్పుడు సలాడ్స్ చూద్దాం. సలాడ్స్ కి కూడా ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు రెండోవే. సో చూద్దామా సలాడ్స్ ఎలా ఉంటాయి. ఇది కట్టమిట సలాడ్ మేడం. కట్టమిట సలాడ్. ఇది వచ్చేసి మేడం మేడప్ ఆఫ్ మనం రా మ్యాంగో, అది దాని కైరీ అంటారు. రా మ్యాంగో తోని మనం కుకుంబర్, సమ్ కట్టమిట సలాడ్ డ్రెస్సింగ్ తో చేశాం మేడం. రైట్, నేను ఇప్పుడు ఖట్టా మీఠా సలాడ్ తినబోతున్నాను. దీంట్లో వచ్చేసి పచ్చి మామిడికాయ ఉంది, అండ్ ఆల్సో మీరు చిన్న కుకుంబర్ ఉంది, అండ్ పల్లీలు ఉన్నాయి. బాగుందండి, ఎక్సలెంట్ సార్. ఇది సలాడ్ ఉంది, కట్టా మీఠా సలాడ్. ఇంకోటి కూడా ఉంది మేడం, నిజాంది రూబీ సలాడ్. సో ఇంకొక సలాడ్ చూద్దామా, రూబీ సలాడ్. ఏంటి ఆ రూబీ సలాడ్ చూద్దాం. రూబీ సలాడ్ ఇస్ నథింగ్ మేడం, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి మేడం ఇందులో. ఫ్రూట్స్ అండ్ కుకుంబర్ మేడం. వావ్. కుకుంబర్ లైక్ ఫ్రూట్స్ వచ్చేసేమో మనకు ప్రోమోగ్రనేట్, యాపిల్, కొంచెం బీట్రూట్. ఇది దిస్ ఇస్ కాల్డ్ రూబీ సలాడ్. రూబీ సలాడ్. సో రూబీస్, సో రాయల్ ఫుడ్ అంటే రూబీస్, డైమండ్స్ అన్ని ఉంటాయి కదా. సో రూబీ సలాడ్.
సో అన్ని రెడ్ గా ఉన్నాయి ఇక్కడ. క్యారెట్ అండ్ యాపిల్ ఉంది అండ్ టొమాటో ఉంది, అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మిక్స్. సో ఎవ్రీ రెడ్ థింగ్ అన్నమాట. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఏవైతే రెడ్ ఉంటాయో అవన్నీ. సో ఇదే రూబీ సలాడ్. చాలా కొత్తగా డిఫరెంట్ గా అండ్ టేస్టీగా ఉంది. డిఫరెంట్ గా ఉంది, టేస్టీగా ఉంది, హెల్దీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు నేను. నిజాం ఫుడ్ అంటేనే హెల్దీ మేడం. సో చూసారా, నిజాం ఫుడ్ అంటేనే హెల్దీ. సో ఇప్పుడు ఇక్కడ చూసారా మటన్ హలీం. మటన్ హలీం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా? మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మటన్ హలీం, హైదరాబాద్కి మటన్ హలీం అనేది చాలా ప్రత్యేకం. అందులోనూ ఈ నిజాముల కాలం నాటి మటన్ హలీం ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే ఇందులో అంటే దమ్ లాగా, అంటే చాలా ఎక్కువ టైం తీసుకొని మరీ దమ్ చేసి మరీ వండుతారు. దీంట్లో మన ఇండియన్ ఏమంటారు మసాలాస్ అండ్ స్పైసెస్ అన్నీ మిక్స్ అయిపోవాలి. అంటే ఈ మటన్ కానీ ఈ రకరకాల స్పైసెస్ కానీ చాలా గంటల తరబడి దీన్ని కుక్ చేస్తారు. సో అందుకే ఇది ఎంత స్పెషల్. అందుకే మెయిన్ నిజాములు అయితే ఈ హలీంని చాలా రుచికరంగా, ఇంకా ఎంతో రుచికరంగా ఆస్వాదిస్తూ ఉంటారు. దీని రుచి కూడా మనం చూద్దాము. సో ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ మనకి పైన కనిపిస్తుంది అండ్ ఈ స్పైసెస్ అన్ని పైన మనకి కనిపిస్తున్నాయి. సో టేస్ట్ కూడా చూద్దాము. సో మటన్ హలీం విత్ సో ఈ ఆనియన్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ తో పాటు మటన్ హలీం తింటున్నాను. అమేజింగ్, ఎక్సలెంట్, అమేజింగ్ అన్నట్టు. దీన్ని మించిన రుచి ఇంకా ఏదీ లేదు. ఇందులో ఆ స్పైసెస్ కానీ, ఆ మీట్ కానీ, ఆ టెక్స్చర్, ఆ క్రీమీ టెక్స్చర్ అన్నీ చాలా బాగా నోటికి తెలుస్తున్నాయి. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇందులో ఘీ అనేది మెయిన్ ప్రత్యేకం అనమాట. సో అన్నీ ఎక్సలెంట్గా మిక్స్ అయిపోయాయి. ఇది మన హైదరాబాదీ షాన్ నిజామీ హలీం, మటన్ హలీం. సో ఈ నవాబీ ఫెస్టివల్లో, అంటే ఈ నవాబీ ఫుడ్ ఫెస్టివల్లో పత్తర్కా గోష్ట్ గురించి మనం తెలుసుకోకుంటే ఎలా? సో ఈ పత్తర్కా గోష్ట్ చరిత్ర ఏంటో తెలుసా? సో పూర్వకాలంలో ఈ నిజామీలు ఏం చేసేవారంటే వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ మాంసం ఏదైతే ఉంటుందో దాన్ని కుక్ చేయడానికి వాళ్ళకి వంట సామాగ్రి ఉండేది కాదనమాట. అయితే ఆ వంట సామాగ్రి లేని టైంలో పత్తర్ అంటే ఏంటి, ఒక రాయి. సో ఆ రాయి మీద ఈ మీట్ని తీసుకొచ్చే మసాలాస్ అన్నీ అద్ది దీన్ని తయారు చేసేవాళ్ళు. సో అలా ఇది మన ప్రపంచానికి తెలిసింది. సో అలా ఈ నిజామీస్ మన హైదరాబాద్ వాళ్ళకి పత్తర్కా గోష్ట్ పరిచయం చేశారనమాట. సో పత్తర్కా గోష్ట్ అంటే నథింగ్ బట్ ఇది రాతి మీద తయారు చేసిన మీట్. సో దీన్ని టేస్ట్ చూద్దాం. ఎక్సలెంట్గా ఉంది, అసలు చాలా బాగుంది. సో రాయి మీద, పత్తర్ మీద చేసినా కూడా ఇది చాలా మంచి టెక్స్చర్ ఉంది. సో బాగా ఉడికింది అంటారు కదా, అలా ఉందన్నమాట. అండ్ మసాలాస్ కూడా ఎక్కువ లేవు, అన్ని సమపాళ్ళలో ఉన్నాయి. ఎంతైనా బౌల్స్లో చేసిన దానికి ఇంకా రాతి మీద తయారు చేసిన దానికి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలంటే వచ్చి తినండి. హైదరాబాద్ అంటేనే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది బిర్యానీ. సో హైదరాబాదీ బిర్యానీ పుట్టిందే నవాబుల, నిజాముల కాలం నాటి ఆ వంటశాలలో. సో ఇందులో 2 రకాల బిర్యానీలు ఉన్నాయి, కచ్చి బిర్యానీ, పక్కీ బిర్యానీ. సో ఇందులో ఈ స్పైసెస్ని బట్టి దీన్ని డివైడ్ చేస్తారనమాట. 300 ఏళ్ల కాలం నాటి ఈ నిజాములు ఈ బిర్యానీని వీళ్ళు తెచ్చారనమాట. అండ్ ఆల్సో ఈ బిర్యానీ ప్రత్యేకత ఏంటంటే ఇందులో పర్షియన్ కాలం నాటి ఆ స్పైసెస్ అవన్నీ మిక్స్ చేసి మళ్ళీ తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ రుచులు, ఆ రెండిటి మిక్స్చరే బిర్యానీకి ఇంత మంచి రుచి తీసుకొచ్చింది. సో ఈ నిజామీ బిర్యానీ ప్రత్యేకత ఏంటంటే నిజాములు ప్రతి వంటకాన్ని చాలా ఎక్కువ సమయం తీసుకొని మరీ వంట చేస్తారు. దీన్నే దమ్ బిర్యానీ అంటారు. దమ్ అంటే ఎక్కువ టైం తీసుకోవడం. సో అలా ఎక్కువ టైం తీసుకొని దీన్ని క్లోజ్ చేసి ఈ లిడ్ని క్లోజ్ చేసేస్తారు పూర్తిగా. దీన్ని సిమ్లో పెట్టి గంటల తరబడి కుక్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ రైస్ ఏదైతే ఉందో అండ్ మీట్, ఆ స్పైసెస్, ఆ మూడిటి కలయిక ప్రతి ఒక్క ముద్దలో మనకు వస్తుంది. సో ఒక్కొక్క గింజకి ఆ ఫ్లేవర్ అందుతుంది. అందుకే మన ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాదీ బిర్యానీ అంత ఫేమస్ అనమాట. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాము. సో అది ఎలా ఉందో చూద్దాం. సో అన్ని బిర్యానీలు అయితే మీరు తిని ఉండొచ్చు, కానీ నిజామీ బిర్యానీ ప్రత్యేకతే వేరు. ఎందుకంటే ఇది రాయల్ కదా మరి.
సో నేను చికెన్ బిర్యానీ అయితే సర్వ్ చేసుకున్నాను. వావ్, మీరు చూసుకున్నట్లయితే ఈ మీట్ జస్ట్ స్పూన్తో ఇలా అనంగానే చికెన్ ఎంత టెండర్గా ఉందో చూసారా. అంటే ఎంత సేఫ్ దీన్ని కుక్ చేసి ఉంటారు. సో మనం చూడొచ్చు ఒక్కొక్క కలర్ఫుల్గా ఉంది. ఎక్సలెంట్. సో మన హైదరాబాదీ బిర్యానీ ఇది మన వారసత్వం అనేసి చెప్పచ్చు. ఎందుకంటే తరతరాలుగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. మెయిన్గా ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేకత ఏంటంటే ఆనాటి కాలం నాటి ఆ రాయల్ డిషెస్ ఏవైతే ఉన్నాయో ఈ తరం వాళ్ళకి పరిచయం చేయడం. అండ్ ఆల్సో ఇక్కడ నేను కచ్చి బిర్యానీ. సో ఇప్పుడు కచ్చి బిర్యానీ టేస్ట్ చేద్దామా? చూడండి, రండి. వావ్, ఇదే మన హైదరాబాదీ షాన్. హైదరాబాదీ షాన్ అంటే ఏంటి? హైదరాబాదీ బిర్యానీ. ఇక్కడే పుట్టింది ఈ బిర్యానీ, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సో నేను ఈ బిర్యానీ కూడా టేస్ట్ చేయబోతున్నాను. పలుకులుగా ఎంత బాగుంది చూడండి. అసలు ఒక్క రైస్ ఒక్కొక్క బియ్యపు గింజ ఇంకో బియ్యపు గింజతో కలవట్లేదు. అంత బాగా, అంత జాగ్రత్తగా, అంత నీట్గా తయారు చేశారు. గంటల తరబడి తయారు చేస్తారు. అందుకే దీన్ని దమ్ బిర్యానీ అంటారు. ఇది స్పెషల్లీ జఫ్రానీ బిర్యానీ. అంటే దీంట్లో చాలా స్పైసెస్ ఉంటాయి, అరేబియన్, పర్షియన్. సో అటువంటి స్పైసెస్ తీసుకొచ్చి మన తెలంగాణలో ఉన్న స్పైసెస్ కలిపి ఆ రెండు సంస్కృతుల కలయికనే ఈ బిర్యానీ అనమాట. సో అందుకే ఇంత టేస్ట్ వచ్చింది. సో ఇంతసేపు స్పైసీ నిజాం వంటకాలే చూసాం కదా, కానీ ఇవన్నీ తిన్నాం కదా, దీని తర్వాత స్వీట్ తినకుంటే మనకు బాగుంటుందా? సో స్వీట్తోనే ఎండ్ చేయాలి కదా. సో ఇక్కడ చూసుకుంటే నిజాముల కాలం నాటి స్వీట్స్ మనం చూడొచ్చు. ఇది వచ్చేసి డబల్ కా మీఠా అండ్ ఇది వచ్చేసి షీర్ కుర్మా. సో అలాంటి కాలంలో ఉన్న రాజులు వాళ్ళ హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరీ తయారు చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది డబల్ కా మీఠా. సో డబల్ కా మీఠాని మనం ట్రై చేద్దాం. సో డబల్ కా మీఠా అంటే ఏంటి? డబల్ అంటున్నారు. డబల్ అంటే డబల్ కాదండి. యాక్చువల్లీ నిజాముల కాలం నాటి నుంచి డబల్ అంటే వాళ్ళు బ్రెడ్ను డబల్ బ్రెడ్ అంటారు. సో డబల్ అంటే ఏంటి? బ్రెడ్. సో బ్రెడ్తో తయారు చేసిన స్వీట్ అనమాట. సో బ్రెడ్ను అంటే ఘీలో రోస్ట్ చేసి దాన్ని మిల్క్, క్రీమ్ అండ్ డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసిన తర్వాత వచ్చేది డబల్ కా మీఠా. ఇది నిజమైన రాయల్ స్వీట్. మీరు చూసుకుంటే సూపర్ టెక్స్చర్ కదా. సో టేస్ట్ చూద్దామా మరి? చాలా బాగుంది. స్వీట్ అంటే ఏదో తీయగా ఉంటుంది కదా, అలా ఏం లేదు. చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. చాలా తిన్నా కూడా స్వీట్గా ఉన్నా కూడా ఏమి మనకి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా, అలా ఏం లేదు. స్వీట్ చాలా బాగుంది. సో షీర్ కుర్మా అనమాట. ఇప్పుడు మనము ప్రతి ముస్లిం ఫ్యామిలీస్లో షీర్ కుర్మా అనేది ఒక సంస్కృతి. ఇది మన వారసత్వంగా ప్రతి ఇంట్లో వస్తుందన్నమాట. సో దీంట్లో మనం పైనుంచి చూడొచ్చు ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కేసర్. సో చూసారా, అంటే కాశ్మీర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కుంకుమ పువ్వును కూడా దీంట్లో వాడతారు, అందుకే ఈ కలర్ వచ్చింది. సో షీర్ కుర్మా అనేది ఇప్పుడు నవాబీ కాలం నుంచి వస్తున్నదే అనమాట ఇది. సో దీన్ని పరిచయం చేసింది కూడా నవాబులే. సో దీన్ని టేస్ట్ చేద్దామా మరి? ఎక్సలెంట్ అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది అండ్ డ్రై ఫ్రూట్, రిచ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఘీ. కుబ్బానికా మీఠా. సో కుబ్బానికా మీఠా అంటే ఏం కాదు, ఆప్రికాట్. సో డ్రై ఆప్రికాట్ని మనము నానబెట్టి దీన్ని స్వీట్ లాగా తయారు చేస్తారు విత్ ఫుల్ ఆఫ్ క్రీమ్ అండ్ డ్రై ఫ్రూట్స్. సో ఈ నిజామీ స్వీట్స్ నాట్ ఓన్లీ టేస్ట్, ఇది హెల్త్కు చాలా మంచిది. సో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఇది చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఆప్రికాట్తో తయారు చేసింది. ఇక్కడ మీరు చూసుకుంటే షాప్స్లో చాలా రకాల స్వీట్స్ ఉంటాయి, కానీ ఇవి మన సాంప్రదాయం. ఎన్నో 300 ఏళ్ల కాలం నాటి నుంచి వస్తున్న స్వీట్స్ ఇవన్నమాట.
సో ఈ తరం వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ తెలియజేయడానికే ఈ కార్యక్రమం అన్నమాట. సో నిజామీ ఫుడ్ ఫెస్టివల్ ఈ రుచిని ఆస్వాదించడానికి చాలా మంది అయితే ఇక్కడ వచ్చేసారు. సో మనతో పాటు ఎవరున్నారో తెలుసా? సో మేడం, మీ పేరు? నా పేరు కళ్యాణి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్. అవునా? సో ఈ నిజామీ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, సో మీకు ఇష్టమైన వంటకం ఏది ఇక్కడ? నిజామీ అంటే లైక్ ఆ కల్చర్ కాబట్టి ఐ లైక్ ఆల్ ది నాన్ వెజ్ ఐటమ్స్, ఎస్పెషల్లీ హలీం, బిర్యానీ. ఓకే. సో దానికోసం ఎస్పెషల్లీ టేస్ట్ చేయడానికి అని వచ్చాను. అంటే వేరే వంటలకి ఇక్కడ నిజామీ వంటలకి ఏంటి డిఫరెన్స్? అంటే ఇది ప్రాపర్ స్పైసెస్, అంటే హోల్ అరోమా అనేది మన హైదరాబాద్ లో విల్ హ్యావ్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద హలీం అండ్ బిర్యానీస్. సో వీ హ్యావ్ కమ్ ఫర్ టేస్టింగ్ ఇట్. ఓకే. అంటే ఆ హలీం యొక్క, అంటే హలీం అంటేనే ఇక్కడే పుట్టింది కదా హైదరాబాద్ లోనే. సో దాన్ని టేస్ట్ చూడాలంటే ఇక్కడికే రావాలన్నమాట. ఖచ్చితంగా హైదరాబాద్ కి రావాలి, ఎందుకంటే హైదరాబాద్ నిజామ్స్ ఫుడ్ అంటే హైదరాబాద్, లైక్ ఆల్ వి గెట్ ఆల్ బిర్యానీ ఐటమ్స్ అండ్ ఆల్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనతో పాటు లావణ్య గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. సో నిజామీ ఫుడ్ ఫ్లేవర్స్ టేస్ట్ చేయడానికి వచ్చారు. అవునండి. సో మీకు ఇందులో బాగా నచ్చింది ఏంటి? హలీం నాకు చాలా ఫేవరెట్ అండి. బిర్యానీ కూడా చాలా ఫేవరెట్. పత్తర్కా గోష్ ఒకటి. సూప్ అయితే ఆసమ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్. అండ్ కుర్బానీ కా మీఠా, ఐ లవ్డ్ ఇట్. కుర్బానీ కా మీఠా. ఓకే. అంటే మీది హైదరాబాదేనా? హైదరాబాద్ అండి. సో హైదరాబాద్ లో ఉండి నిజాం ఫుడ్ గురించి అంటే మీకు ఇంకా దీనికి ఇంకా పెద్ద ఫ్యాన్ అనుకుంటాను. సో ఇంకా మీ ఫ్రెండ్స్ వస్తే ఇలాంటి ఫుడ్ మీరు టేస్ట్ చేస్తారా? చేసిస్తాను. ఆథెంటిక్ టేస్ట్, వెరీ లవ్లీ డిషెస్. వెరీ లవ్ టు విజిట్ దిస్. అవునా? సో ఈ మొత్తంలో మీకు హలీం ఇంకా చాలా బాగా ఇష్టం అన్నమాట. అవును. బిర్యానీ ఎలా ఉంటుంది? బిర్యానీ ఆసమ్. అది కూడా బిర్యానీ ఫ్యాన్స్ అంటూ ఉన్న వాళ్ళు అసలు వరల్డ్ వైడ్ ఫేమస్ బిర్యానీ అంటే. ఇంకా మనం చెప్పొద్దు బిర్యానీ గురించి అసలు. ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆఫరింగ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్ యువర్ ఫుడ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. అందరు కూడా వచ్చి ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా పోతున్నాను. మళ్ళీ ఇలాంటి డిషెస్ మనకు మళ్ళీ ఎక్కడా దొరకవు. సో కమ్ అండ్ టేస్ట్ ఇట్. సో హైదరాబాదీ ఫుడ్ టేస్ట్ చేయడానికి ఇక్కడ మనతో పాటు ఉన్నారు డాక్టర్ సంధ్య గారు. హలో. హాయ్. సో ఏం నచ్చాయి మీకు? అంటే ఈ నిజామీ ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్లేట్ నిండా ఉన్నాయి. సో ఏం నచ్చింది ఇందులో? మీకు ఫేవరెట్ ఏంటి? Actually, it's a proper Nizami food, like patar ka gosh and these varieties అన్ని హైదరాబాదీ ట్రెడిషన్ కి రిప్లికా అవుతుంది. It's very tasty and proper Nizami food we are getting here. హైదరాబాద్ లో చాలా వంటకాలు అయితే ఉన్నాయి కదా, కానీ నిజామీ ఫుడ్ ఎందుకు? అంటే ఇట్స్ a tradition, it's a legacy. Yes. So it is our legacy. We should we should honor this. Right. It's our privilege. We came here today, and the Plaza Hotel is doing this event. It's a great event. ఓకే. ఇది వరకు ఎప్పుడైనా టేస్ట్ చేశారా నిజామీ ఫుడ్స్? Yeah, I have ఓకే. tasted. అంటే ఏంటి టేస్ట్ ఎలా ఉంటుంది వేరే ఫుడ్ ఐటమ్స్ తో నిజామీ ఫుడ్ కి? ఏంటి డిఫరెన్స్? అంటే ఆ డెలికసీ కానీ ఆ ఫ్లేవర్స్ కానీ అంటే we will not get it anywhere. Especially in Hyderabad, we are getting this thing, and our government is encouraging to, promoting this. I'm so happy for that. ఓకే. అయితే సంధ్య గారు, మీతో పాటు మీ ఫ్రెండ్ కూడా ఉన్నారు, ఇన్వైట్ చేశారు. అంటే రండి హైదరాబాద్కి వచ్చి హైదరాబాదీ రుచుల్ని ఆస్వాదించండి అనేసి. సో మాట్లాడదాము. హలో సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చి? आप किधर से आए हैं? मैं कानपुर से आया हूँ. This is my first time in Hyderabad, and my friend told me that if you are not non-vegetarian, then why are you going to this place? But I just like to tell them that Hyderabad is not only about non-veg. It is having a variety of food in veg as well. For 2 days I will be having biryani, paneer biryani in lunch, and I'm liking it. And now I'm having some kind of Nizami food, Nizami salad, Nizami apple salad as well, and this mohabbat ka sharbat. I have taken 2 glasses already, so it's like very good. Yeah, I'm enjoying it. I'm enjoying Hyderabad. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారా, అంటే మొహబ్బత్ కా షర్బత్ ఇప్పటికే 2 గ్లాసెస్ అయిపోయాయి అనమాట. అంటే ఇది మన హైదరాబాద్ ప్రేమకు చిహ్నమే కదా, మరి ఇది సంస్కృతి, మన సంస్కృతి. సో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చి మరి సర్వ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్. పదండి ఇంకా చూద్దాం. నిజామీ ఫుడ్ ఫెస్టివల్ జనరల్ మేనేజర్ జేమ్స్ గారు ఉన్నారు, మాట్లాడదామా? నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఫుడ్ ఫెస్టివల్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం ఏం లేదు. మన ఇప్పుడు నిజామీ అని ఎందుకు చూస్ చేసామంటే,
హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. సో వీ వాంట్ టు బ్రింగ్ ద ఫ్లేవర్స్ ఆఫ్ నిజామీ ఫుడ్. ఎందుకంటే బిర్యానీ ఈస్ బార్న్ ఇన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ నిజాం రూల్. సో ఫర్ దాట్ రీజన్ వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఇన్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ నిజామీ ఫ్లేవర్స్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇలా? జస్ట్ 2 years బ్యాక్ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ చేసాం ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్లో, ద ప్లాజా హోటల్. Now we have taken a gap of 2 years. Why? Because our schedule was very busy. So for that reason we couldn't do it. But this year we want to do it, and we come out with this Nizami Food Festival. అంటే పాతకాలంలో వాళ్ళకి నిజాం ఫుడ్స్ కొద్దికో తెలిసేవి, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ కి నిజామీ కాలం నాటి ఫుడ్ అంటే కొంచెం తెలియదు. Exactly. So మీరేమంటారు ఇలాంటి ఫుడ్? That is the main reason that we have come out with this Nizami Food Festival. ఎందుకంటే నిజామీ ఫుడ్ ఫెస్టివల్ ఆ టైంలో ఉండే, the flavors appudu unde. The new generation, they don't know. They are used to this fast foods and they want to live in that fast life. But the flavors of Nizami, we want to reintroduce. It was there before, but we want to reintroduce to the audience now. And really the response is very good. And today we can see hundreds of people are coming here and dining here. And we are so glad to introduce this Nizami Food Festival. సూపర్. అయితే సార్ మరి ఇందులో ఏ రకమైన ఫుడ్స్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఎక్కువ దేన్ని బాగా చూపించబోతున్నారు? Right. There are 51 items. I cannot name them all. You can come and taste over here. Main thing is Nizami Hyderabadi biryani, the main thing. And pattar ka gosh, marag, nehari, and so many sweets are there. And so many Nizami items are there. I cannot name it now, but there are so many items. You can come and taste by yourself. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And I wish all the best for you. Thank you for coming here, Sakshi, for shooting this for this food festival. I invite everybody. I tell all the viewers to come and dine and taste. And we are here till 12th of July, and we may extend for a couple of days. And we look forward to your coming over here and dining here. Thank you. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, సో ma'am. చూసారు కదా, 12th జూలై వరకు ఈ కార్యక్రమం ఇలాగే జరుగుతుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఇలాగే జరుగుతుంది. సో ఎవరైనా కూడా నిజాం కాలం నాటి రాచరికపు ఆహారం కానీ ఆ కాలం నాటి రాచరికపు వంటకాలు తినాలనుకుంటే ఇక్కడికి తప్పకుండా రావాలి, ఇక్కడ టేస్ట్ చూడాలి. సో ఇంత హెవీ ఫుడ్ తిన్నాక ఎవరైనా పాన్ తింటారు కదా. సో ఇప్పుడు పాన్ తినకుండా మనకి ఏముంది తెలుసా? పాన్ ఐస్ క్రీమ్. సో చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ కావాలి, పెద్దవాళ్ళకి పాన్ కావాలి, కానీ ఆ రెండు కలిపితే పాన్ ఐస్ క్రీమ్. సో పాన్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేద్దామా? సో పాన్తో ఐస్ క్రీమ్ అనేది నిజంగా చాలా ఇన్నోవేటివ్ అనేది చెప్పచ్చు. వావ్. సో పాన్ ఐస్ క్రీమ్, పాన్ ప్లస్ ఐస్ క్రీమ్, ఇది చాలా కొత్తగా ఉంది, వినడానికే కొత్తగా ఉంది. సో ఇంత ఫుడ్ అంతా తిన్నాక ఈ ఐస్ క్రీమ్ తినడం బంతా హై, రైట్? బాగుంది. పాన్ ఫ్లేవర్ కూడా వస్తుంది, నిజంగానే పాన్ తిన్నట్లే ఉంది. సో చూసారు కదా, సో ఇది రాయల్ ఫుడ్ ఫెస్టివల్, నిజామీ ఫుడ్ ఫెస్టివల్. సో రాచరికపు ఆ స్టైల్, ఆ వైభవము, ఆ రిచ్నెస్, అదంతా మనం ఇక్కడ చూసాం కదా. ఈ ఫుడ్లో ఎంత వైభవం ఉందో ఇది మన సంస్కృతికి అద్దం పడుతుంది. సో ఇదే అన్నమాట మన ఏళ్ల తరబడి, ఎన్నో సంవత్సరాల తరబడి ఆచారంగా వస్తున్న ఈ ఫుడ్. సో ఇదే మన ఫుడ్ కల్చర్ అన్నమాట. సో ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.